వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఒక్కొక్కరిని కాదు పూర్తి వ్యవస్థనే ప్రశ్నిస్తున్న కేసుగా మారుతోందా? ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాప్ అయ్యాయి? ఎవరికి సమాచారం చేరింది? ఎవరు కేవలం అమలు చేశారు? ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన కీలక లింక్గా మారిన మాజీ ఎంపీ సంతోష్ రావుపై సిట్ ఫోకస్ మొత్తం కేంద్రీకృతమైందా? 7.5 గంటల పాటు సాగిన విచారణ రాత్రి 10 దాటిన బయటకు రాని సంతోష్ రావు అరెస్ట్ అవుతారనే ప్రచారం చివరకు అర్ధరాత్రి వేళ సిట్ కార్యాలయం నుంచి బయటకు రావడం. అయితే ఈ విచారణలో ఏం జరిగింది? సంతోష్ రావు నిజాలు చెప్పారా, లేక తెలియదు పై స్థాయిలో జరిగాయంటే తప్పించుకునే ప్రయత్నం చేశారా? ముఖ్యంగా ఈ కేసు దారి ఇప్పుడు ప్రగతి భవన్ వైపేనా? కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఖాయమా అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాక సిట్ విచారణ వలయాల్లోనే బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అడుగులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం అధికారులపై కేసు కాదని రాజకీయ నిర్ణయాల వరకు వెళ్లాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సంతోష్ రావు విచారణలో సిట్ అడిగిన ప్రశ్నలన్నీ ఒకే దిశగా ఉన్నాయనే సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆనాటి ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా, లేదా ఆయన ఆదేశాల మేరకే జరిగిందా? కేసీఆర్ పేరు చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? డీజీపీతో సీఎం ఆదేశాలంటూ మాట్లాడిన వ్యక్తి ఎవరన్న కోణంలోనే సిట్ పదే పదే ప్రశ్నలు వేసిందట. టాస్క్ ఫోర్స్ అధికారులతో సంబంధాలు, డీసీపీ రాధాకిషన్ రావును పదవి విరమణ తర్వాత కూడా కొనసాగించేందుకు ఒత్తిడి, ప్రగతి భవన్లో జరిగిన సమావేశాలు, ప్రభాకర్ రావు కేసీఆర్ మధ్య తరచూ భేటీలు, ఈ అంశాలన్నింటిపై సిట్ దగ్గర ఇప్పటికే సమాచారం ఉండటంతోనే సంతోష్ రావును గంటల తరబడి ప్రశ్నించిందన్న చర్చ వినిపిస్తోంది. అయితే చాలా ప్రశ్నలకు నాకు తెలియదు, అవి పై స్థాయిలో జరిగాయంటూ సమాధానం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు సిట్కు కావాల్సింది అదేనా, లేదా ఆ పై స్థాయి ఎవరన్నది నిర్ధారించడమేనా? ఇక ఈ కేసులో సిట్ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది. ముందు అధికారుల అరెస్టులు, తర్వాత కీలక వ్యక్తుల విచారణ, ఇప్పుడు నేరుగా రాజకీయ కేంద్రాలపై ఫోకస్. సీఎంఓలో సంతోష్ రావు పాత్ర కీలకమన్న విషయం సిట్ దగ్గర ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎవరైనా కేసీఆర్ను కలవాలంటే ముందుగా సంతోష్ రావునే కలవాల్సిందేనన్న సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచార ప్రవాహం ఆయన ద్వారానే సాగేదన్న వాదనలు. ఇవన్నీ కలిపి చూస్తే సంతోష్ రావు ఇచ్చిన వివరాలే తదుపరి నోటీసులకు ఆధారమయ్యే అవకాశం ఉందన్న చర్చ తెరపైకి వస్తోంది. కవిత తర్వాత నేరుగా కేసీఆర్కే సిట్ నోటీసులా, లేదా మరికొందరు కీలక నేతల విచారణ తర్వాత అడుగు పడుతుందా? ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక వెనక్కి వెళ్లేలా కనిపించడం లేదు. ఇది కేవలం ఒక కేసు కాదు, తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక దర్యాప్తుగా మారే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ అంది సత్యం గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యక్తులకే కాకుండా వ్యవస్థకే సవాల్గా ఎందుకు మారిందనుకోవచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అబ్సల్యూట్గా 100% రాజకీయ పార్టీలు, తర్వాత వ్యక్తులు, సంస్థలు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఇది నిజమని. రెండవది, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం దరిదాపు నేషనల్ ఇంపార్టెన్స్కి వచ్చింది. ఎందుకంటే అందులోనే అనేక మంది ఉగ్రవాదులు, తర్వాత మావోయిస్టులు, ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అవన్నీ ధ్వంసం చేశారు అనేటువంటి విషయం కేంద్ర సంస్థల దృష్టిలో కూడా ఉంది. ఈడీ, మన సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇటువంటి వాళ్ళ దృష్టిలో ఉంది ఇది. ఈ కేసు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందు మనం డిస్కస్ చేస్తే ఇది ఖచ్చితంగా వ్యవస్థలో ఒక మోరల్స్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఇది. ఎందుకంటే పర్సనల్ ఫోన్లు, పొలిటికల్ లీడర్స్ ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, ఇటువంటివన్నీ ట్యాప్ జరిగింది. దాదాపు 4,000 ఫోన్ల వరకు ఇప్పుడు రిట్రీవ్ అయిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఒక 4,000 ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అధికారిక సమాచారం ఉంది. కొన్నిసార్లు 6,000 అనరు, 40,000 అనరు, అయితే డిఫరెంట్ థింగ్స్. ఇవైతే ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి కన్ఫర్మేషన్. కాబట్టి ఇట్లా ఒక వ్యవస్థని అధ్వాన్నంగా తయారు చేయటం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఏదో స్వల్పంగా ఒకసారి 2 సార్లు అంటే గతంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం రాజీనామా చేసింది ఈ ఆరోపణలు వస్తే. కాబట్టి ఇక్కడ ఈ స్థాయిలో మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇంకా అంతకుముందు నుంచే అనేక సార్లు ఈ ట్యాప్ జరిగింది. వాటి ఆధారంగానే ప్రత్యర్థుల్ని కట్టడి చేయటం, ప్రత్యర్థి దగ్గర నుండి డబ్బులు స్వాధీనం చేసుకుంటే ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి.
ఇప్పుడు వచ్చేవరకల్లా ఈ ఈ స్కాండల్ బయటపడిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఏం పోలీసుల మీద నెట్టేసే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ప్రతిపక్షాలు ఏం పోలీసులే కాదు, పోలీసులు వెనక ప్రభుత్వం చేయాల్సింది, ఇది ఎట్లా జరుగుద్ది అనేటువంటిది ఇతర వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు వాస్తవానికి పోలీసులే స్వతహాగా చేస్తే ఈ వ్యవస్థకు సవాలుగా నిలిచినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉండరో రిలీజియస్ ఫండమెంటలిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ, లెఫ్ట్ రైట్ అడ్వాంచరిస్టులు కానీ ఇటువంటి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ పేరు మీద మొత్తం టోటల్గా ఇవాళ అన్ని పార్టీల నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసేటువంటి స్థితికి ఇవాళ వచ్చింది. అలాగే మంత్రివర్గాలు ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలించే కుటుంబాల వ్యక్తులవి కూడా అనేటువంటిది వచ్చే వరకల్లా ఇది కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవటంలో ఇది కూడా ఒకటి. ఓడిపోయాక బయటపడ్డప్పటికీ ఈ ఆరోపణలు మాత్రం బాగా ఎలక్షన్స్ అప్పుడే ఒక చర్చనీయాంశం అయింది. దొరికిన తర్వాత ఇప్పుడు అబ్సల్యూట్గా ఈ విషయంలో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడేది, ఇది వాస్తవం. తర్వాత రెండవది బీఆర్ఎస్ నుంచి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే సహజంగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరు ప్రభుత్వ అధికారులు ఉన్నా వాళ్ళ లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇటువంటి ట్యాప్ చేయడం సహజమే, ఇదేమో ఇంతైనటువంటి విషయం కాదని చాలా తేలికగా తీసిపారేస్తుంది. వాళ్ళ అవసరకాల ట్యాప్ చేస్తే ఇంతమంది 4000 మంది ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ట్యాప్ జరిగింది, అది పోలీసులే కాదు, పోలీసుల వెనక డ్రైవింగ్ ఫోర్స్ ఉందనేటువంటిది నిజం. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషను, వాళ్ళ ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు, తర్వాత అనేకమైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సులతోటి ఇవాళ రాజకీయ నాయకుల్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చిన ఎవిడెన్స్లు కూడా వాళ్ళ ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సహజంగానే మాకేం తెలియదు, నాకేం తెలియదు అనే జవాబులు ఎక్కువ ఉంటాయి. వీడికి మాకేం సంబంధం అనేటువంటివి ఉంటాయి, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది టెక్నికల్గా డిపార్ట్మెంటు, ఇప్పుడు సిట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తే ఇది చాలా సీరియస్ కేసు అవుతుంది. అట్లా కాదు ఏదైనా ఒత్తిడులు వచ్చి, ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ లెవెల్లో సిబిఐ ఎక్యూజ్ చేసినటువంటి కేసులలో 3% కూడా ఇవాళ కన్విక్షన్స్ కావట్లేదు. దరిదాపు 97-96% ఎక్విటల్స్ అవుతున్నాయి. ఎందుకని అవుతున్నాయి? ఎవిడెన్స్లు లేకనంటే రాజకీయ సమీకరణాలు మారి, పొత్తులు జిత్తులు మారి, తర్వాత దొరికిన వాళ్ళు సరెండర్ అయ్యి, ఇటువంటి అనేకమైనటువంటి కారణాల వల్ల దరిదాపు 96% ఎక్విటల్స్ అవుతున్నాయి. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కాదు, గత కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఇది జరుపుకుంటూ వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ఇట్లా ఎందుకు జరుగుతుందని. అట్లాగే ఈడీకి ఈ కన్విక్ట్ చేసిన కేసుల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ సంస్థ అటానమస్గా పనిచేయగలుగుతుందా, ఏ ప్రెజర్స్ లేకుండా, లేదా ఇతర కాంపోజిషన్ మారుతుందా అనేటువంటిది చాలా ప్రధానం. కాబట్టి అవేవి లేకుండా, అవేవి ఒత్తిడి లేకుండా ప్యూర్ ఎంక్వైరీ తోటి ఉంటే ఖచ్చితంగా ఇందులో కొంత ఖచ్చితంగా ఎవిడెన్స్లు దొరికేటువంటి పాసిబిలిటీస్ని తీసేయలేము. మన సుప్రీంకోర్టులో కూడా ఈడీని జబాయించింది కోర్టులోనే. మీరు ఇన్ని కేసులు పెడుతుర్రు, దరిదాపు 8-10% కూడా కన్విక్షన్ జరగట్లేదు. ఎందుకు జరుగుతుంటే ఏంటంటే దానికి జవాబు చెప్పలేక మేము 23,000 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం ఇది చెప్పింది, కానీ అవి ఎందుకు ఎక్విటల్ అవుతున్నాయని చెప్పలే. తర్వాత మనం చూస్తున్నాం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈడీ, సిబిఐ, ఇవన్నీ దాడులు జరిగి అధికార పక్షంలో చేరితే వాటన్నిటిని మినహాయింపుతోటి వాళ్ళ రాజకీయాలు కొనసాగుతూ ఉన్నారు. అట్లా కేంద్ర ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇట్లా సరెండర్ చేసుకునేందుకు ఉపయోగించుంటాయి. కాబట్టి ఈ సిట్ కూడా ఇండిపెండెంట్గా చేయగలుగుతుందా లేదా ప్రభుత్వానికి ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి ప్రభుత్వం నిజంగానే తేల్చి చేయదలుచుకుందా, లేకపోతే గతంలో ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని ఒత్తిడికి గురి చేసి దీన్ని ఇట్లే కొనసాగించి పొలిటికల్ పవర్కు అడ్డం రాకుండా వాళ్ళని డ్యామేజ్ చేసుకుంటూ అట్లా ఉపయోగించుకుంటుందా, లేదా ఖచ్చితంగా శిక్షించాలనుకుంటుందా? ఇది పొలిటికల్ విల్ని బట్టి ఉంటుంది, పొలిటికల్ లీడర్స్ యొక్క డెసిషన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇండియాలో ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో గతంలో అనేక ఎంక్వైరీలు జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ ఎంక్వైరీలో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవతల కోల్ మైన్స్ యొక్క క్రైసిసే ఇవాళ ఈ నోటీసులకు కారణమని అవతల వాళ్ళు ఆరోపిస్తారు.
ఈ సమయంలో ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది, ఈ సమయంలో ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అన్నదానికి ఇది రొటీన్గానే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదైనా రెండు వైపులా అనుమానించే పరిస్థితులు ఉన్నాయి, నిజంగా ఎందుకు ఇప్పుడే నోటీసులు ఇచ్చారు అనేది. గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ అనేకం ఇటువంటి బయటపడ్డప్పుడల్లా కుకటపల్లి ల్యాండ్ కుంభకోణం బయటపడ్డప్పుడు వెంటనే ఈ డ్రగ్స్ సినిమా యాక్టర్ల మీద మిగతా అనేది నోటీసులు వచ్చి అవి ఎంక్వైరీకి వస్తుండేవి. అదేం తేల్చలే, కానీ డైవర్ట్ చేయడానికి అటువంటి జరిగితే ఇప్పుడు జరిగినా అప్పుడు జరిగినా వాటి వల్ల రిజల్ట్ ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆస్పెక్ట్లు ఆలోచిస్తే ఇవాళ జరిగింది నిజం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం. పోలీసులకి ఎంతమంది ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్కి అవసరం ఉన్నటువంటి వాళ్ళని చేస్తే చేయొచ్చు, ఆ పర్మిషన్ తీసుకున్న నెంబర్లు కొన్ని. కాబట్టి ఈ పొలిటికల్ గేమ్లో ఖచ్చితంగా నిర్ధారించడం అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవాళ పొలిటికల్ సిస్టంలో, ముఖ్యంగా డెమోక్రటిక్ సిస్టంలో అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. రౌడీయిజం చేసి గెలవటం, మందు పోసి గెలవటం, డబ్బులు పంచి గెలవటం, ఓటర్లు తీసేసి గెలవటం, ఇట్లా మనం అనేకం చూస్తున్నాం. వాటన్నిటికన్నా ఇది ఇంకా క్రిమినల్. ఎదుటి వాళ్ళు ప్రచారం చేసుకోకుండా చేయటం, ఎదుటి వాళ్ళు తను మాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఎదుటి వాళ్ళని మాత్రం అచేతనులుగా తయారు చేయటం, ఇటువంటివన్నీ మొత్తం షాబోటేజ్ చేసినట్టే, షాబోటేజ్ జరుగుతున్నట్టే. మరి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో ప్రజల ఓటుకు కానీ ప్రజల అభిప్రాయానికి కానీ వీటికి విలువ ఉండదు. తర్వాత రాజకీయ పార్టీలు చేసే స్ట్రగుల్స్ కూడా విలువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది తేల్చాల్సిన అవసరం. పొలిటికల్ లీడర్స్కు సంబంధం ఉన్నది అంటే గతంలో గవర్నమెంట్ యొక్క మద్దతు లేకుండా పోలీసులు ఇంత పెద్ద పని చేసే అవకాశం లేదు. దాంట్లో ఏ వ్యక్తులకు సంబంధం ఉంది, ఏమిటి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది అది ఒక టెక్నికల్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని కనెక్ట్ చేయగలుగుతారా లేదా అనేది మనం ఎంక్వైరీలో చూడాల్సినటువంటి అంశం. ఓకే, మాజీ ఎంపీ సంతోష్ రావుపై సిట్ ఫోకస్ అసలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలని క్రియేట్ చేస్తుంది అనుకోవాలి? దాదాపు 7.5 గంటల పాటు విచారణ చేశారు కాబట్టి. ఇప్పుడు గతంలో కూడా సంతోష్ రావు పాపులర్ ఫిగర్ కాదు, జనంలోకి వచ్చి లోక్సభనో లేకపోతే ఎమ్మెల్యేగానో గెలిచిన వ్యక్తి కాదు. వాళ్ళ పార్టీకి సర్వీస్ చేసినందుకు రాజ్యసభ సభ్యుడికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు సంతోషరావుని అక్యూజ్ చేయటం వల్ల పెద్ద జనంలో అలజడి లేదు. రేపు అరెస్ట్ చేస్తే అలజడి ఉండదు, చేయకపోయినా అలజడి ఉండదు. కాకపోతే తాను ముఖ్యమంత్రి ప్రతినిధిగా వ్యవహరించాడు కాబట్టి దాని నుంచి అనేక ఇన్ఫర్మేషన్ వీళ్ళతోటి మాట్లాడినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉండి ఉంటాయి. వాటి ఆధారంగా, ఎందుకంటే టెలిఫోన్ ఓనర్స్ లేదా ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తే వాటి ఆధారంగా ప్రశ్నించి ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్నించేటువంటి లీడర్ని, మరి ప్రతిపక్ష నాయకులను, అధికార పక్షం ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్షం నుండి అధికార పక్షంలో చేరిన వాళ్ళు కూడా ప్రతిపాదించారు. రకరకాల నాయకులను ప్రశ్నించారు. ఎవరెవరిని ఎట్లా, ఎవరు సాక్షులు, ఎవరిల్లా అక్యూజ్డ్ అనేటువంటిది వాళ్ళకు క్లారిటీ వచ్చినాక కానీ ఆ పేర్లు మనకు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సంతోష్రావు పాపులర్ ఫిగర్ కాదు కాబట్టి రాజకీయ రంగంలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ పెద్దగా అలజడులు సందడులు వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకే, ఈ కేసు విచారణలో అయితే ఇక్కడ డౌట్ ఏమిటంటే రాధాకృష్ణరావు పెద్ద ఆయన అని చెప్పిండు కాబట్టి ఆ పెద్ద ఆయన ఎవరని ఎంక్వైరీ చేస్తారని, ఇవన్నీ మనం కన్ఫర్మ్గా మనం డిబేట్లో చెప్పలేము. బయట వచ్చినటువంటి కూడా ఎక్స్పెక్టేషన్సే. ఏది ఇప్పుడు డిజిటల్ మీడియాలో వచ్చినా ప్రింటెడ్ మీడియాలో వచ్చినా ఎక్స్పెక్టేషన్సే. ఎక్స్పెక్టేషన్ ఆధారంగా కన్క్లూజన్ ఇస్తే అది అన్సైంటిఫిక్. కానీ సంతోషరావు గారు మాట్లాడిన దాంట్లో ఏవైనా మరి అధిష్టానానికి కనెక్షన్ ఉందా, వీళ్ళు అది ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా, ఇటువంటి విషయాలే ఇవాళ చర్చనీయాంశాలు. కాబట్టి అవి ఏమిటి అనేటువంటిది డిస్క్లోజ్ చేసేంత వరకు, లేకపోతే దాని మీద ఎంక్వైరీ కన్క్లూజన్కి వచ్చేంత వరకు మనం చెప్పే అవకాశం లేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే కేసీఆర్ పర్సనల్ పిఏ లాగా ఉండి మొత్తం ఆయన తరపునే పనిచేశాడు కాబట్టి ఇలా కూడా ఆయన ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఈయన ట్రాన్స్ఫర్ చేశాడని ఇటువంటివన్నీ బయట ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు సిట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది చూడాలి. ఓకే, ఈ కేసు సంబంధించి విచారణలో ఎక్కువగా మాజీ సీఎం కేసీఆర్ పేరు రావడం, అంతేకాకుండా
బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు సిట్ విచారణకు హాజరవడం, ఈ ప్రభావం అంతా ఏమన్నా ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటారు అసలు రాజకీయంగా? ఉంటాయండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడే అది రిక్రూట్మెంట్ ఫెయిల్యూర్ కావటం, మాట మాటకు పేపర్ అవుట్ అయ్యి, తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవటం, గవర్నమెంట్ ఉద్యోగాలు, అట్లనే కాళేశ్వరం ఫెయిల్యూర్ కావటం, ఇటువంటివన్నీ అప్పటికే కవిత ఒక కేసులో అక్యూజ్ కావటం, అరెస్ట్ కావటం, ఇట్లా ఒక అరడజను కారణాల దనక ఇటువంటివన్నీ కూడా తర్వాత రాజకీయాల్లో కూడా అవుట్ రైట్గా నెట్టేయటం వ్యక్తుల్ని, ఈటల రాజేందర్ ఇటువంటివన్నీ కూడా నెగిటివ్గా పనిచేసినవి ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈ కేసు విషయంలో ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ముందుకు వస్తే ఖచ్చితంగా డ్యామేజ్గా ఉంటుంది. ఏదైనా కన్క్లూజన్ నెగిటివ్గా ఉంటే డ్యామేజింగ్ ఉంటుంది. ఇప్పుడు కోల్ మైన్స్ మీద బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి, ప్రజలందరూ వింటున్నారు ఏంది కారణం అనేది. ఇప్పటివరకు ఒకళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికి సంబంధం లేదు, కొంతమంది పలానాలకు సంబంధం, కొంతమంది నడుస్తున్నాయి ఈ ఆర్గ్యుమెంట్స్. 2 ఏళ్లలో ఎంక్వైరీ చేయాలంటే 12 ఏళ్ళలో ఎంక్వైరీ చేయాలని కాంగ్రెస్ అంట. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియా తయారు చేసినటువంటి రూల్స్ అని వీళ్ళు అంటున్నారు. అది కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన వీళ్ళు అంటున్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అని ఇప్పటికే 75% అండర్స్టాండింగ్ ఉంది ప్రజలకు. ఇంకో 25% రేపు ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేసి ముఖ్యమంత్రి వచ్చి తేల్చండి అంటే అప్పుడు ఎటువైపు పొరుగుద్దో చెప్పలేము. కాబట్టి ఏదేమైనా ఇది కూడా, ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అటువంటి కన్క్లూజన్స్ ఆధారంగా నెగిటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు ఇది ఇష్టపడలే, ఇట్లా ట్యాపింగ్ చేసి అక్యూజ్ చేయటం, ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయటం అనేది అసలు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం పెద్ద క్రిమినల్ కేసు. ఇది ఎస్టాబ్లిష్ అయితే ఇంకా ఖచ్చితంగా నెగిటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఏమి ఉన్నాయంటారు? బాగా ప్రచారం జరుగుతుంది కాబట్టి. అయితే కేసీఆర్ని పిలవచ్చు, కానీ కేసీఆర్ని పిలిచడానికన్నా ముందు ఇంకా కొన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ పబ్లిక్ ఫేవరు, మాసులో ఉంచినటువంటి ఎదిగిన వ్యక్తి. అటువంటి ఆయన్ని ట్రీట్ చేసేటప్పుడు లేదా ఎక్యూజ్ చేసేటప్పుడు ఇంకా ఎవిడెన్స్లు, కేసీఆర్ని నోటీసులు చేస్తే ఏదైనా నిరసన వస్తే ఆ నిరసనదారులకు సరైన జవాబు చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడా ఉండాలి, ప్రభుత్వం దగ్గర కూడా ఉండాలి. కాబట్టి అటువంటి ఇంకా కొన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడే డైరెక్ట్ పోతురా, లేకపోతే ఇంకా ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకునేది ఉందా, ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి ఎవిడెన్స్ని మరి ఆ కనెక్షన్ ఉందా లేదా, ఇటువంటి అన్నీ కూడా అయితే నోటీసులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు చాలా రకాలుగా నోటీసులు ఇస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అటువంటి నోటీసు ఇచ్చేది కాదనలేము, కానీ కొంత సీరియస్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు హరీష్ రావుకు, కేటీఆర్కు, లేదా కవితకు, లేదా సంతోష్రావు ఇటువంటి వాళ్ళకు నోటీసులు చేస్తే పెద్ద జనంలో స్పందన లేదు. కవితను అరెస్ట్ చేసుకుని కూడా పెద్ద స్పందన రాలేదు. రేపు కేటీఆర్, హరీష్ రావు అయినా గట్లే ఉంటుంది, ఎందుకంటే కింద ఉన్నటువంటి యంత్రాంగం కొంత కొలాప్స్ అయి ఉన్నది కాబట్టి స్పందన తక్కువ. కానీ కేసీఆర్ విషయానికి వచ్చిన వాళ్ళకి ఇంకొంత సీరియస్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది, సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉండాల్సిన అవసరం. ఎవిడెన్స్లు ఉంటే నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కూడా కొన్ని ఇప్పుడు నిన్న సంతోష్ విచారణ తర్వాత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గుంటనక్క అసలు మొదటి దెయ్యమే ఇప్పుడు విచారణకు వెళ్ళింది అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ వాదనలో కూడా ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు అంటారా? అంటే కవిత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు అంటే పడక మాట్లాడుతుంది అంటారు. ఒకటి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే ఇప్పుడు మాట్లాడటం అనేది రెండోది. మూడోది, ఇంటి మనిషి మాట్లాడింది కాబట్టి అందులో కేవలం గృహిణి కాదు, వాళ్ళతో పాటు హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు యాక్టివ్గా పాలిటిక్స్ చేసినటువంటి మహిళ. కాబట్టి సహజంగానే కవిత చేసే విమర్శలు హరీష్ రావు, సంతోష్ రావు మీద గతం నుంచే కాస్త నెగిటివ్ ప్రభావం బయటకు వస్తూ ఉంది. తర్వాత ఆవిడ ఇంకో మాట కూడా ఉన్నది, ఇది ట్రైలర్ మాత్రమే, నా గురించి మాట్లాడితే అసలు ఈ బయట పెడతా అంటుంది. కవిత ఎంత మాట్లాడినా సంతోష్ రావు కానీ హరీష్ రావు కానీ మాట్లాడట్లే. అంటే నేను అసలు విషయాలు బయట పెడతా అంటే దానికి భయపడి వీళ్ళు మాట్లాడలేదా? ఇక దీన్ని పెద్దది చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుద్ది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడలేదా? లేదా కొంతకాలం ఊర్లుకుంటుంది ఆవిడే, లేదా కొంతకాలం మాట్లాడుకుంటుంది, మాట్లాడుకొని ఏమండి ప్రజల స్పందన ఏముంటుందో చూద్దామని అప్పుడు ఆలోచిద్దామని ఆలోచిస్తుర్రా?
ఎందుకంటే ఇది పొలిటికల్ గేమ్. కాబట్టి ఏదేమైనా ఒక నెగిటివ్ ఇమేజ్ స్టార్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. అంటే మేము అనలేదా, మేము అన్నదే కవిత చెప్తుంది అంటున్నారు ఇప్పుడు ఎవరైనా. కాబట్టి ఆ మేరకు డ్యామేజింగ్గానే ఉంటుంది వ్యక్తులుగా హరీష్ రావుకు, సంతోష్ రావుకు. బీఆర్ఎస్కి కూడా డ్యామేజింగేగా. అట్లా ఇప్పుడు ప్రతి ఆర్గ్యుమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని పరిస్థితి మరి కవిత అంటుంటే ఏం మాట్లాడలేదు అని అడుగుతున్నారు. అటువంటి కొద్దిగా కార్నర్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉంది బీఆర్ఎస్కు. రేపు ఇంకా పెద్ద విషయాలు చర్చనీయం వచ్చి ఏదన్నా విషయం బయట తీసిందనుకో చెప్పలేము, నమ్మకమే పోవచ్చు. ఒక చివరికి కేసు నిజాలు వెలుగులోకి తీసుకొచ్చే కేసుగా మారుతుంది అనుకోవచ్చు అంటారా, లేదంటే ఒక రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటారా ఇంతవరకు జరిగిన అంశాన్ని అంటే ఇప్పుడు నిజాలు వేరు, టెక్నికల్ ఎవిడెన్స్ వేరండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారిని అనుకున్నాం, జనం అందరూ కూడా పార్టీలు మారిని అనుకుంటున్నారు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ స్పీకర్ ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో వీళ్ళు విప్ ఏం జారీ చేయలేదు, కాబట్టి విప్ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా ఈ శాసనసభ్యులు ఓటు చేయలేదు. అట్నే వాళ్ళ శాలరీస్, మంత్లీ కాంట్రిబ్యూషన్స్ బీఆర్ఎస్ అకౌంట్లే క్రియేట్ అయినాయి. ఇటువంటి 2-3 టెక్నికల్ ఎవిడెన్స్లు పట్టుకొని నా పరిమితుల్లో వీళ్ళు పార్టీ మారలేదని రిపోర్ట్లు పంపుతున్నారు. బయట జరిగే విషయాలకు స్పీకర్కు సంబంధం లేదు కదా. కాబట్టి నిజాలైన టెక్నికల్ ఎవిడెన్స్లు వేస్తే నిలబడకపోవచ్చు. అట్నే ఇప్పుడు ఇది కూడా మరి టెక్నికల్ ఎవిడెన్స్ల ఆధారంగానే బయట రాజకీయంగా ప్రజలందరూ ఇది జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 199 మంది నమ్ముతున్నారు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే ఉపయోగం లేదు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే కూడా రాజకీయ పొందికలో మార్పు రావచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆ రాజకీయాలు మాట్లాడాలంటే చాలా ఉంటాయి. బీఆర్ఎస్ స్టాండ్ మార్చుకోవచ్చు, లేదా రేపు బీజేపీతో పొత్తు రావచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు. ఇప్పటికైతే బీజేపీ అటాకింగ్గా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ డిజపియర్ అయితే తప్ప తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఎదగలేదనేటువంటి వైఖరితోటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మీద అటాకింగ్గానే ఉంటుంది. ఈ అటాకింగ్ బీఆర్ఎస్ ఎవాపరేట్ కావాలనే ప్రజల పెంచి పొత్తుకు రప్పించుకోవాలనేది వాళ్ళ నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. అట్లాగనే వీళ్ళిద్దరు ఒకటే అని ఓట్లన్నీ కన్విన్స్ చేసి 50% మన ఓటింగ్ దాటాలనే వైఖరితోటి కాంగ్రెస్ ఉన్నదా, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. అవి ఇక మరొక 1 అవర్ పడుతుంది. కాబట్టి వెనక ఏం ఆలోచనలు ఉన్నాయని మనం చెప్పేదానికన్నా జరుగుతున్నటువంటి క్రమంలో ఇన్సిడెంట్స్ ఆధారంగా మనం చెప్పవచ్చు ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యం గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.